హలో ఆల్, వెల్కమ్ టు 24/7 తెలుగు. సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. మనకి ఐసీఆర్ ఎగ్జామ్కి సంబంధించి ఒక నూతన అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్స్ ఏంటో ఒక్కసారి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు ఒకసారి పరిశీలించవచ్చు. ఇక్కడ మీకు మాక్ ఎగ్జామ్కి సంబంధించిన డెమో లింక్ ఉంది. అంటే ఈ డెమో లింక్లో యాక్చువల్గా దెర్ ఇస్ నో క్వశ్చన్స్ ఏమీ లేవు, కానీ ఎవరైనా ఊరికే ఒకసారి ఎలా ఉంటుందని చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఫెసిలిటేషన్ సెంటర్స్ అని చెప్పి ఒకటి ఐసీఆర్ఐ తన వెబ్సైట్లో పెట్టింది. ICAR తన వెబ్సైట్లో పెట్టింది. ఒకసారి అసలు ఏంటి ఫెసిలిటేషన్ సెంటర్స్ అని ఒకసారి మనం వివరించే ప్రయత్నం చేద్దాం. స్కీమ్ ఏమన్నా ప్లీజ్. యాక్చువల్గా ఒక సిరీస్ ఆఫ్ నోటీసెస్ మనకి వచ్చాయి సార్. ఇది మొదటిగా వచ్చిన నోటీస్. మనకి ఈ నోటీస్లో ఒక నిమిషం, సో ఇది మనకి మొదటిగా వచ్చిన నోటీస్ ఏంటి అంటే ఇది ఎప్పుడు వచ్చింది అంటే దిస్ ఈస్ దేర్ ఆన్ 19th February, 19 ఫిబ్రవరిన నోటీస్ వచ్చింది. యాక్చువల్గా 28 ఫిబ్రవరి 2nd and 4th and 5th మార్చెస్న ఎగ్జామ్ జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్స్, సో ఎవరైనా అప్లై చేసేటప్పుడు తెలుసో తెలియకో ఏమైనా ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ చేస్తే డేటా ఎంటర్ ఇన్ ద అప్లికేషన్ ఫేజ్, వాళ్ళు ఒక ఎర్రర్ డిక్లరేషన్ ఫామ్ని ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు ఫిల్ చేయాలి. ఎర్రర్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్లో ఇస్తారు అని చెప్పి ఫిబ్రవరి 19వ ఒక నోటీస్ వచ్చింది. సో ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేవి తొందరలో అప్డేట్ చేస్తామనేది ఐసీఆర్ఐ తన వెబ్సైట్లో 19th February అంటే మొన్న శనివారం రోజున ఒక నోటీస్ అనేది ఐసీఆర్ఐ రిలీజ్ చేసింది. రీసెంట్గా మళ్ళీ ఒక 2 రోజుల క్రితం ఒక 2 రోజుల క్రితం రివైజ్డ్ నోటీస్ అంటే 23వ తారీఖు ఇంకొక నోటీస్ వచ్చిందండి. విత్ రిఫరెన్స్ టు ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్ 28th, 2nd March and 4th March and 5th March. సో ఏదైతే ఇంతకుముందు 19th చెప్పామో దానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్స్ ఇస్తామని చెప్పాము. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫెసిలిటేషన్ సెంటర్స్ అంటే అప్లై చేసేటప్పుడు డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఏవైనా చేసినట్లయితే మీరు తెలుసో తెలియకో ఒక ఎర్రర్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇన్ దిస్ రికార్డ్ కైండ్లీ కాంటాక్ట్ ద ఫెసిలిటేషన్ సెంటర్ ఆన్ 27th అంటే 27వ తారీఖు మధ్యాహ్నం పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఆ ఫెసిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళండి అని చెప్పి ఐసీఆర్ఐ 23వ తారీఖు ఇచ్చిన నోటీస్ ఇంకొకటి చెప్తుంది. అంటే మీరు ఏదైనా ఎర్రర్ కనుక ఫిల్ చేస్తేనే వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. తెలుసో తెలియక ఏదైనా ఎర్రర్ ఫిల్ చేస్తే ఒకసారి ఆ సెంటర్కి వెళ్ళి ఒక ఎర్రర్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఒక అప్డేట్ 27th రోజున కాంటాక్ట్ అవ్వండి. సార్ ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి? వాళ్ళు ఒక డీటెయిల్డ్ లిస్ట్ కూడా ఇచ్చారండి. ఒక్కసారి ఆ డీటెయిల్డ్ లిస్ట్ కూడా ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మనకి లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే వివిధ నగరాల్లో ఉన్నాయి సార్, కంగారేం లేదు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకే చోటకి వెళ్ళాలి అవసరం లేదు. సో ఒకసారి మీరు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల, అలాగే గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అంటే 2 జోన్స్, అటు కోస్తాంధ్ర కానివ్వచ్చు, రాయలసీమ కానివ్వచ్చు, 2 జోన్స్లోనూ మనకి ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. మీరు 27వ తారీఖు ఒక్కసారి వెళ్తే సరిపోతుంది, మార్నింగ్ 10 to 2 లోపు. సో బెటర్ ఏమన్నా తెలుసో తెలియకో, అసలు మిస్టేక్సే చేయకపోతే అసలు ప్రాబ్లమే లేదు, అసలు దాని గురించి వదిలేసండి. మిస్టేక్స్ చేస్తే అలాగే తెలంగాణలో చూస్తే హైదరాబాద్లో ఉంది, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్లో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ ఇది క్లియర్గా ఐసీఆర్ఐ వెబ్సైట్లో ఉందండి. ఒకసారి మీరు పరిశీలించండి. సో మీరు అక్కడికి వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేస్తే చాలు, ఎర్రర్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఇస్తే చాలు, సరిపోతుంది. సో దర్ ఈజ్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. అంటే ఇంతకు మించి మనకి ఇంకా ఏ అప్డేట్ లేదండి. సో ఒక్కసారి అయితే మీరు మిస్టేక్ చేస్తేనే, లేకపోతే హ్యాపీగా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కంటిన్యూ అవ్వండి. రైట్, దట్స్ ద అప్డేట్ ఫ్రమ్ ద ఐసీఆర్ఐ వెబ్సైట్. ఒకసారి ఈ లింక్ అనేది క్లియర్గా డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తాను. సో ఖచ్చితంగా లింక్ని పరిశీలించండి. మిస్టేక్ చేస్తేనే, లేకపోతే హ్యాపీగా మీ ప్రిపరేషన్కి మీరు కంటిన్యూ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.